గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వేదిక మీద ఉన్నటువంటి పరమ గురువులకు, సుభాష్ పత్రిజీ గారికి, నా ఎదురుగా ఉన్నటువంటి శివపార్వతులు కిషన్ రెడ్డి సార్, సుభాషిణి మేడం గారికి, మరియు పిరమిడ్ కుటుంబం, పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు మన పిఎస్ఎస్ఎంలో చాలా గొప్ప సుదినం. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వీడియోను చూస్తున్నాను కాబట్టి బుద్ధ పూర్ణిమ ఎంత బాగా సెలబ్రేషన్ జరుగుతుంది అనేది నేను కొన్ని వీడియోస్ చూశాను. బుద్ధ భగవానుని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, కానీ ధ్యానం గురించి పెద్దగా నాకు తెలియదు. సార్ చెప్తారు ఎప్పుడు కూడా మూర్తులు అనేటివి స్ఫూర్తి కోసమే అమ్మా అని చెప్పారు సార్. అది నిజంగా ఎంత సత్యం అనేది నేను ఒక్కొక్కటి గమనిస్తూ వస్తున్నాను. వాస్తవానికి నేను మీకు చెప్పేంత అర్హత స్థాయి నాది కాదు. కాకపోతే ఏంటంటే నా అనుభవాలు మాత్రం మీతో షేర్ చేసుకోవడానికి సార్ నన్ను సెలెక్ట్ చేయగానే ఓకే సార్ నేను కూడా మాట్లాడతాను అని చెప్పాను. నేను ఈ ధ్యానంలోకి రావడానికి ఒక బలమైన కారణం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. 100%గా నేను దాన్ని ఓవర్కమ్ చేశాను. నా పేరు ప్రియాంక. గత 10 సంవత్సరాలుగా నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ప్రస్తుతానికి నేను జాబ్లో లేను, రిజైన్ చేశాను. రిజైన్ చేసిన తర్వాత ఏదైతే ఒక సమస్యలోకి నేను వచ్చానో దాని నుంచి బయటపడే మార్గం కోసం నేను ఇది కాదు, 40 ఏళ్ళ జీవితం ఒకటి, 40 ఏళ్ళ నుంచి ఇంకొక జీవితం నాకు స్టార్ట్ అయింది, ఇక్కడ నా జీవితానికి ఒక కొత్త మలుపు వచ్చింది అని నేను పిరమిడ్లోకి వచ్చాక, పిరమిడ్ సంస్థలోకి వచ్చాక నన్ను నేను తెలుసుకున్నాను. ఇప్పుడు ధ్యానం అంటే 50% కళ్ళు మూసుకుంటే ధ్యానం, 50% శ్వాస మీద ధ్యాస చేస్తే ధ్యానం అని చెప్పారు పత్రి సార్. కానీ దాంతో పాటుగా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఎంతో ముఖ్యమని చెప్పారు. నేను డైలీ పిరమిడ్కి వెళ్తూ ఉంటాను కాబట్టి అక్కడ సజ్జన సాంగత్యం ఉంది. ఇంకా నేను బుక్స్ రీడింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. స్వాధ్యాయము అంటే నన్ను నేను అధ్యయనం చేసుకుంటున్నా. 40 ఏళ్ళ జీవితంలో ప్రియాంక అంటే ఒక మంచి అమ్మాయి అన్న పేరు వచ్చింది, కానీ నాలో ఉన్న బలహీనతలు ఏంటి అనేది నాకు మాత్రమే తెలుస్తున్నాయి. అప్పటి వరకు నేను కూడా వాటిని గమనించలేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా మీద నేను రీసెర్చ్ చేస్తున్నా. నాకెందుకు ఈ సమస్య వచ్చింది? సమస్య అంటే వేరే ఏదో కాదు. యాక్చువల్గా నేను 40 ఇయర్స్లో కూడా ఎప్పుడు కూడా మెడికల్గా ఎప్పుడు నేను దేన్ని ఫేస్ చేయలేదు. ఆఫీస్లో ఉన్నప్పుడు కొంచెం ఫేస్ స్వెల్లింగ్ అట్లా ఉంది అని చెప్పడంతో నేను హాస్పిటల్ వెళ్ళాను. అక్కడ చెకప్ నార్మల్గా ఏదో 40కి వచ్చామంటే ఏదో ఎనిమిక్ అయి ఉండొచ్చు, చిన్న రీజన్స్ అనుకున్నాను. ఎందుకంటే మా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంతా హెల్తీగా ఉన్నారు కాబట్టి నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూ ఉంటుంది అని నేను అనుకోలేదు. కానీ అక్కడ కిడ్నీ డిసీజ్ డయాగ్నైజ్ అవ్వడంతో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను. ఎందుకు నాకు వచ్చింది? నేను బాగానే ఉన్నా కదా, ఇప్పటి వరకు మా ఫాదర్ మదర్ ఏదైతే ధర్మంగా జీవించాలో అది నాకు నేర్పించారు. నేను కూడా నా జీవితాన్ని ఏదైతే చేస్తున్నానో నా పిల్లలు నన్ను చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి నేను అట్లా బిహేవ్ చేసిన కదా. పనిలో కూడా 100% వర్క్ ఇస్ వర్షిప్ అని నమ్మిన కదా, నాకెందుకు వచ్చింది అని చెప్పి నేను చాలా మదన పడ్డ రోజులు ఉన్నాయి. అదే క్రమంలో నేను కొన్ని యోగా సెంటర్స్కి వెళ్ళడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో కూడా నాకు ఉపశమనం కలగలేదు. అక్కడ పూర్తి సంతృప్తి అన్నది నాకు రాలేదు. నేను సార్కి కాల్ చేయడం, ధ్యానంకి రావడం, అక్కడ చాలా సులువైన పద్ధతిలో ధ్యానం అనేది నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా 2016లో నేను పత్రి సార్లు చూడడం జరిగింది. పిరమిడ్ కోసం ఇక్కడ విష్ణుప్రియ గార్డెన్లో పిరమిడ్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు నేను అటెండ్ అయ్యాను, కానీ అప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే ఒక చిన్నప్పుడు స్కూల్లో పడిన పిల్లలు ఉంటే ఎత్తుకొచ్చి కూర్చోబెడతారు కదా, అట్లా నన్ను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ. అంటే నా మలుపు ఇది, నా జీవితం అక్కడికి కాదు, ఇది అసలైన జీవితం అనేది నేను తెలుసుకున్నా. ఆత్మ విద్య అనేది ఎంత ఇంపార్టెంట్, లౌకిక విద్య అనేది నేను నేర్చుకున్నా, ఉద్యోగం చేసినా అది ఒక ఎర అయిపోయింది.
అప్పుడే నేను సార్కి చెప్పాను, సార్ నేను అది కాదు, ఇది సార్ నేను ఇంకా నా ప్రయాణం ఇక్కడి నుంచి ఒక కొత్త ప్రయాణం స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పాను నేను. అదేవిధంగా నేను భౌతిక జీవితం అనేది మాత మన పిఎంసిలోనే మాత నిత్తయ్య సేవిని మాతాజీ చెప్పారు. ఏంటి అంటే ఒక వ్యక్తి, చిన్న స్టోరీ ఇది. ఒక వ్యక్తి అడవిలో వేట కోసం వెళ్తాడట. వెళ్తే అక్కడ పులి ఎదురవుతుందట. ఈయన వేట వదిలేసి పారిపోయి వస్తూ ఉంటాడు. వస్తుంటే ఒక చెట్టు పైన కూర్చుంటాడట. చెట్టు పైన కూర్చుంటే పులి ఎప్పుడు దిగితే పట్టుకుందామా అన్న అదిలో పులి చూస్తూ ఉంటుంది. ఆయన పక్కన వెళ్ళి దుంకుదామని చూస్తే అక్కడ రివర్ ఉంటుందట. ఆ రివర్ లో 4 మొసళ్ళు ఉన్నాయి. ముందుకెళ్తే పులి, ఇటు దిగుదామంటే రివర్ ఉంది, అందులో 4 మొసళ్ళు చూస్తున్నాయి. అయ్యో దేవుడా ఏంటి ఇలా చేస్తామని అనుకుంటా ఉన్న టైంలో పైన ఒక తేనె తుట్టుందట పైకొమ్మలో ఉండి, పైనుంచి ఒక్కొక్క చుక్క 2 నిమిషాలకు ఒక చుక్క ఆయన నోట్లో పడుతుందట. తేనె పడుతుంది, ఇక్కడనేమో పులి ఉంది, ఇటు చూస్తే ఇది ఉంది, మొసళ్ళు ఉన్నాయి. ఎలా అని చెప్పి చూస్తున్న టైంలో అదే కొమ్మను 2 ఎలుకలు కత్తిరిస్తున్నాయట. నల్ల ఎలుక, తెల్ల ఎలుక. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటా ఉన్నాడట. ఆ టైంలో ఒక అతను, ఒక యోగి రథంలో వస్తూ, బాబు చెయ్యవు నేను కాపాడుతాను అని చెప్తాడట. ఒక్క నిమిషం ఆగండి, 2 నిమిషాలకు ఒకసారి నాకు ఒక తేనె డ్రాప్ పడుతుంది, అది తీసుకుని నాకు వస్తాను అన్నాడట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక జీవితంలో ఉండి ఇవే నిజమైన ఆనందాలు, ఇవే నిజమైన సుఖాలు అనుకొని ఇంతకాలం నెట్టుకొస్తున్నారు. కానీ అసలు జీవితం ఇది కాదు అని చెప్పి యోగీశ్వరులు ఎందరో కూడా మనతో పాటు ఉంటూ కూడా మనల్ని ఆధ్యాత్మిక జీవితం వైపు లాక్కొస్తున్నారు. కానీ మనం మాత్రం సత్యం తెలుసుకోలేకపోతున్నాం. నేను ఈ మార్గంలోకి రావడానికి 40 సంవత్సరాలు పట్టింది. సో ఇప్పటికైనా నేను వచ్చినందుకు, దీన్ని తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు వచ్చిన అనుభవాలు అంటే చిన్న చిన్న అనుభవాలు, అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత బేసిక్గా వచ్చే అనుభవాలన్నీ నాకు వస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా నాకు కలిగిన అనుభవం నేను సార్తో చెప్తాను. సార్ ఒక్కొక్కరికి అనుభవాలు వస్తున్నాయి కదా సార్ అంటే ఒక ఆశ ఉంటుంది కదా, నాకు కూడా ఏదైనా వస్తే బాగుండు అన్న దానిలో నేను అడిగేదాన్ని సార్ని. అంటే లేదమ్మా అనుభవాల కోసం ధ్యానం చేయొద్దు అని సార్ చెప్పేవాళ్ళు. ఈరోజు నేను అసలు ఎటువంటి థాట్ లేదు నాకు. కానీ ఈరోజు మార్నింగ్ నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, నీమ్ కరోలి బాబా ఎంతమందికి ఐడియా ఉన్నారు తెలుసా ఎవరికైనా? నీమ్ కరోలి బాబా, నీమ్ కరోలి బాబా, సాక్షాత్తు నీమ్ కరోలి బాబా నాకు కనిపించారు. బాబాతో పాటుగా సార్ కనిపించారు నాకు. మార్నింగ్ సార్కి అదే కాల్ చేస్తాను నేను. లేవగానే సార్ కాల్ చేసి, సార్ నాకు ఈరోజు నీమ్ కరోలి బాబా కనిపించారు సార్, వారితో పాటు మీరు కూడా ఉన్నారు, నన్ను ఇట్లా పడుకోబెట్టారు సార్, వాటర్ ఏదో మంత్రం చదువుతూ నా పైన వాటర్ చల్లారు సార్, ఆ తర్వాత నేను డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను సార్ అని చెప్పాను. అంటే ఇది మంచిది అమ్మా, మంచి కోసమే వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ హాస్టల్ సర్జరీస్ చేశారు పరమగురువులు అని చెప్పారు. నాకు వీటి మీద అంటే విన్నాను, కానీ నా లైఫ్లో ఇది జరిగింది. సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కానీ సమయం తక్కువ ఉంది సార్. ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను జాబ్ వదిలేసినప్పుడు కొంత ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా లైఫ్ చాలా సాక్రిఫైస్ చేసుకుంటూ చదువుకుంటూ వచ్చాయి కదా, నేను జాబ్ రిజైన్ చేసిన అదేం పెద్ద ప్రాణమయ్యేది కాదు. కానీ నేను కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయేసి ఆ టైంలో నేను బయటికి రావడం జరిగింది. కానీ మళ్ళీ నా జాబ్ ఆఫర్ వచ్చింది. ఇప్పటికీ నేను వెళ్తే తీసుకునే దానిలోనే ఉన్నారు. కానీ ప్రస్తుతానికి నేను దానికి బ్రేక్ ఇచ్చాను. కొంత టైం నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నాను, దీంట్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. ఈ ధ్యానంలో మీరు మేడం చెప్పినట్టుగా కూడా పిల్లలు మనకు నేర్పడానికి వస్తారన్నది నా కుటుంబంలో కూడా చాలా జరుగుతుంది. నా పిల్లలు ఇద్దరు కూడా సార్కి కూడా చెప్తాను. ఎందుకంటే మా ఫాదర్ కొంత దాన ధర్మాలు చేయడం అది అలవాటు చేశారు. నేను కూడా అనుకున్నా ఇదే నేనేమో ఏదో పిల్లలు బర్త్డేస్ వచ్చినాయంటే కొంచెం డొనేషన్ ఇవ్వడం, ఏదో చిన్న చిన్న అన్నదానాలకు మనం డొనేషన్ ఇస్తున్నామని నేను సార్కి చెప్తే అది ఆరంభం అన్నట్టు సార్ మాట్లాడిండు. కానీ అసలైన దానము ఏంటి అంటే మనం ధ్యానంలోకి ఎంతమంది తీసుకొస్తున్నాం, మన జీవితాలలో మార్పులు ఎలా వస్తున్నాయో ఎంతో మంది కూడా ఇప్పుడున్న
ప్రపంచంలో ఎంతసేపు మనము ఫిజికల్ ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, కానీ మెంటల్ ఫిట్నెస్ చూడట్లేదు. మనసే శరీరం. మన శరీరం బాగుండాలంటే ముందు మన మనసు బాగుండాలి. ఎందుకంటే నేను వాకింగ్కి వెళ్ళేదాన్ని, నేను యోగా చేసేదాన్ని, కానీ నాకు పీస్ అనేది కలగలేదు. మనసు శుద్ధిగా ఉంటే, ఆత్మ శుద్ధిగా ఉంటే మన ఆరోగ్యం కూడా ఎంత చేంజ్ వస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. మొత్తం టాక్సిక్ వరల్డ్ అయిపోయింది. బయట పోతే ఎంత టాక్సిక్ ఉంది అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు పిల్లలకు కూడా ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ అనేది చాలా గొప్ప ప్రాజెక్ట్ని చేపట్టారు. అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది దాంట్లో. ఎందుకంటే బాల్యంలో వేసే విత్తనాలు బతికేస్తూ ఉంటాయి అన్నట్టుగా మనము చిన్నప్పుడు ధ్యానం చేయలే కాబట్టి మనం ధ్యానం నేర్చుకోవడానికి ఇంత టైం పట్టింది. కానీ చిన్నప్పటి నుంచి విద్యార్థి దశ నుంచే ధ్యానం అనేది అలవాటు చేస్తే ఈ సూసైడ్స్ ఉండవు, ఈ క్రైమ్ రేట్ ఇంతగా ఉండదు. దాన్ని కూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. సార్ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ సపోర్ట్ అనేది చాలా అవసరం. సార్ మాకు ఒక రోడ్ వేసి పెట్టారు. వాస్తవానికి ఒకప్పుడు ధ్యానం అంటే చాలా కష్టం ఉండే, ఎక్కడికో కానీ వెళ్ళిపోయి చేసుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు. దోమలు ఉండేవి, ఇంకా చీమలు కరిసేవి, ఎక్కడో చెట్ల కింద బయట ఎక్కడికో పోయి ధ్యానం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సార్ మనకి ఎంత అవకాశం కల్పించారు. సార్ వాళ్ళ ఇంట్లో అద్భుతమైన పిరమిడ్ ఉంది, ఇక్కడ ఇంత మంచి పిరమిడ్ ఉంది కాబట్టి మనం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే సార్ వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళడం, సైకిల్ మీద వెళ్ళడం అట్లా చేసాం. ఇప్పుడు స్కూల్ బస్సులో ఇంటి ముందుకు వస్తుంది. అట్లానే ధ్యానాన్ని కూడా సార్ మనందరికీ ఇంత దగ్గరే చేశారు. కాబట్టి ఉన్న అవకాశాన్ని మనం వాడుకోవడమే కాకుండా ప్రతిరోజు నేనైతే 2-3కి ఈజీగా నేను ధ్యాన ప్రచారం అనేది చేస్తున్నా. మేడం మన శ్రావంతి మేడంని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా స్టేటస్లు పెట్టి చాలా వరకు నా ప్రచారం ఎంతో కొంత ఉడతా భక్తిగా నేను అందిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకా ధ్యానంలో ఇదే విధంగానే ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా. అందరి సహకారం నాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.